నమస్కారం. చంద్రునిలోని మచ్చను కళంకం అంటారు కదా. కళంకం అంటే లోపం, దోషం అని కూడా అర్థముంది. మరి అలాంటి కళంకంతో అమ్మవారి తిలకాన్ని పోల్చడమేంటి? దీని వెనుక ఆంతర్యమేమిటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా సున్నితమైన, లోతైన భావన. మనం కళంకమనగానే నెగటివ్గా, లోపమనుకుంటాం. కానీ చంద్రుడి విషయంలో చూడండి, ఆ మచ్చ దాని సహజ సౌందర్యంలో ఒక భాగం. అవును, నిజమే. ఆ మచ్చ లేకపోతే అది చంద్రుడే కాదు. నిజానికి ఆ కళంకమే చంద్రునికి ఒక ప్రత్యేకతను, ఒక రహస్యాన్ని, ఒక అనిర్వచనీయమైన ఆకర్షణనిస్తుంది. కవులు అందుకే దాన్ని అంతగా వర్ణిస్తారు. అవును కదా. అలాగే అమ్మవారి నుదుటిపై ఉన్న కస్తూరీ తిలకం ఆ చంద్రునిలోని మచ్చలా ఉంది అని చెప్పడంలో అర్థం, ఆమె సౌందర్యం కేవలం బాహ్యమైనది, దోషం లేనిది మాత్రమే కాదు, అది లోతైనది, సహజమైనది. ఆ తిలకం కూడా ఒక ప్రత్యేకమైన అందాన్ని, ఒక దైవిక ఆకర్షణను, ఒక పవిత్రమైన రహస్యాన్ని సూచిస్తుంది. ఆ కళంకమే ఒక అలంకారమన్నమాట, లోపం కాదు. ఆహా, అంటే ఆ కళంకమే ఒక అందం అని అర్థం చేసుకోవాలా? సరిగ్గా అదే.